వెల్కమ్ టు దొరాస్ అకాడమీ. మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ పర్సంటేజ్ పైన చేద్దాం. కొన్ని ఇక్కడ అర్థమెటిక్ అనేటప్పటికి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఎస్ఎస్సి కానీ ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అర్థమెటిక్ అనేటప్పటికి చాలామంది స్టూడెంట్స్ బేసిక్స్ అర్థం కాక ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చాలా తెలియట్లేదు. అందుకే ఫస్ట్ క్లాస్లో బేసిక్స్ షార్ట్ కట్స్ వాడడానికి ఎక్కడ ఉన్నాయో అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ కూడా వెరీ లో లెవెల్ నుంచి మనం డీల్ చేసుకుంటూ హై ఎండ్ వరకు కూడా డీల్ చేద్దాం. అది ఎలా ఉంటుందంటే మనకి ఆల్ మోడల్స్ క్లియర్ చేసిన తర్వాత ఆర్ఆర్బి నుంచి పీవీక్యూస్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయో అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ దీంట్లో ప్రాబ్లమ్స్ వెరీ బేసిక్స్ నుంచి ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై ఆర్ వాట్ పర్సంటేజ్ ఈజ్ ఎక్స్ ఆఫ్ వై అని అడిగాడు. ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై ఆర్ వాట్ పర్సంటేజ్ ఈజ్ ఎక్స్ ఆఫ్ వై అని వచ్చినది. ఆఫ్ వచ్చిందంటే మనకి ఇంగ్లీష్ టర్మ్ గుర్తుంచుకోండి. తెలుగులో వస్తుంది కానీ ఇంగ్లీష్లో అంటే తెలుగులో అయితే యొక్క అని వచ్చినప్పుడు కానీ యొక్క అని వచ్చినప్పుడు కానీ ఇంగ్లీష్లో ఆఫ్ అనే టర్మ్ ఎప్పుడైతే వచ్చిందో మనకి అక్కడ గుర్తుంచుకోండి. మీరు ఆఫ్ అనే టర్మ్ వచ్చేటప్పటికి మీకు ఆఫ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో మనకి ఏం చేస్తామంటే దాన్ని డినామినేటర్లో రాసుకోవాలి. ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై అంటే ఎక్స్ బై వై ఇంటూ 100 ఇది మనకి వాల్యూ వస్తుంది. ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై అంటే ఎక్స్ బై y into 100 x by y into 100 this is percentage. ఇక్కడ x is what percentage of y అన్నా లేదా what percentage is x of y అన్నా ఏమొస్తుంది x by y into 100 అనేది వస్తుంది. ఎందుకంటే ఈ ఆఫ్ తర్వాత వచ్చింది డినామినేటర్లోకి వస్తుంది. నేను అర్థం అక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది. అందుకే బేసిక్ ఇది తెలియక చాలామంది కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు అలా చూసినప్పుడు. సో అందుకే మనం ఇక్కడ చెప్పడం ఇది ఆఫ్ వచ్చినప్పుడు డినామినేటర్లో ఏదైతే ఉందో అది డినామినేటర్ పేరు ఆఫ్ తర్వాత వచ్చింది ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 5 అని అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం 4 డినామినేటర్లో ఆఫ్ తర్వాత ఏముంది 5 ఇంటూ 100 అప్పుడు 520 తీసుకుంటే ఎంత వస్తుంది 420 80% అనేసి. 4 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 5 అలాగే ఎక్స్ అంటే ఒక నెంబర్. నెక్స్ట్ మనకి 24 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 40. 24 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 40 ఇదే దాన్ని చెప్పాను. మళ్ళీ వాల్యూ కింద మనం కన్వర్ట్ చేసాం ఎక్స్ బదులు ఎక్స్ వై బదులు. 24 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఆఫ్ వచ్చిందా ఆఫ్ తర్వాత ఏముంది 40. సో 24 బై 40 ఇంటూ 100 ఇదేంటి సార్ ఎంత బేసిక్సా అంటే ఈ బేసిక్స్ తెలిస్తేనే హై లెవెల్ ప్రాబ్లమ్ చేయగలుగుతాం. ఎలాంటి క్యాలిక్యులేటర్ ప్రాబ్లమ్ వచ్చినా ప్లస్ ఇవి ఆర్ఆర్బీలో ఫ్రీక్వెంట్గా ఈ టైప్లో వచ్చేస్తున్నాయి క్వశ్చన్స్. సో 24 బై అంటే స్టాండర్డ్ పెరిగి గతంలో వచ్చేవి ఇప్పుడు స్టాండర్డ్ పెరుగుతుంది ఎగ్జామ్. ఇప్పుడు ఆఫ్ 40 వచ్చిందా 24 40 ఇంటూ 100 అప్పుడు ఏం చేస్తాం 22 జా 25 జా 100. సో 22 is 40, 25 is 100 కాబట్టి 2 12 is what 12 5 is 60%. X is what percentage of 40 అంటే 60% ఆన్సర్. ఓకే 60%. నెక్స్ట్
మనకి వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 180 ఈజ్ 45. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 180 ఈజ్ 45 అంటే డినామినేటర్ లిమిట్ ఏమో రాసుకోవాలి. ఇగో 180 అని రాస్తాను. 180 డినామినేటర్లో హాఫ్ తర్వాత వచ్చి 180. 45 ఇంటూ 100. ఇక్కడ ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. 45 4s 45 2 90, 44 180. So 4 25. This is what? 25%. 25%. This is the answer. 25%. Okay. Next, same కాబట్టి ఎక్కువ స్ట్రెస్ అవ్వట్లేదు. What percentage is 26 of 52? Of 52, immediately write 52. You can write down in numerator 52. 26 by 52 into 100. Percentage into 100 లో తీసుకుంటాం. So 26 2 the 250. This is equal to 50%. Okay, 50%. Next, 18% of a number is 90. Then find the number. ఒక నెంబరు 18% of a number is 90 అన్నాడు. Then find the number. For example, 18% of any number అనుకుంటే 18% of a number equal to 90. Okay, 18% of a number equal to 90. Then find the number. Number is what? It should be 100%. Number, complete number 100% మనం రిజ్యూమ్ చేసుకుంటాం. 18%. ఆ 100% 18% 90 అయితే 100% ఎంత? 100% ఎంత అవుతుంది? 100% ఈక్వల్ టు వాట్? మనకు కావాల్సిన 100% నెంబర్ కావాలన్నాడు. నెంబర్ ఎప్పుడు కూడా 100% ఉంటుంది. 18% 90 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 18 5 ఎంత? మనం షార్ట్కట్లో చూద్దాం. 18 5 90. సో 100 5 500 నెంబర్. సింపుల్గా చూసుకోండి ఇక్కడ. లేదంటే 18% ఆఫ్ నెంబర్ అంటే 18% ఆఫ్ ఎక్స్ వేసుకొని ఇంటూ పెట్టుకుంటాం. ఆఫ్ వచ్చింది కాబట్టి 18/100 ఇంటూ ఎక్స్ వేసుకోవచ్చు. ఇలా కాకుండా ఇది సింపుల్గా చేసుకుంటే 18% 90 అంటే 18 5 times 90 కాబట్టి 100 5 times ఎంత? 500 అవుతుంది. 100%. అలా కాకపోతే ఇలా కూడా తీసుకోవచ్చు. 18% ఆఫ్ ఏ నెంబర్ అంటే 18/% మీన్స్ 100 ఇంటూ హాఫ్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 90. అలా చూస్తే 18 5 90. సో 100 5 ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 500. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 500. నెక్స్ట్, when a number increased by 20%, it gives 720. Then find the number. When a number increased by 20%, it gives 720. Then find the number. Generally number ఎంత అనుకుంటాం? 100% అనుకున్నాం. assume number is 100%. ఇదంతా ప్రాసెస్ మన స్టెప్స్ రాయవలసిన అవసరం లేదు. షార్ట్కట్ వెళ్ళకపోతే మైండ్లో క్యాలిక్యులేట్ చేయాలి కొన్ని. సో నెంబర్ ఎంత అనుకుంటాం? 100% అనుకుంటాం. ఆ నెంబర్ని 20% ఇంక్రీజ్ చేస్తే 720 వచ్చింది. దెన్ ఫైండ్ ద నెంబర్ అంటే 100% కావాలని దాని అర్థం. సో నెంబర్ 100% మనం నెంబర్ 100% అయితే ఓకే, నెంబర్ 100% అయినప్పుడు అది 20% ఇంక్రీజ్ అయితే ఆ నెంబర్ వాల్యూ ఎంత వచ్చింది? 720 వస్తుంది. 720 వస్తుంది. 720 వస్తుందంటే 720 వస్తుందంటే మరి ఫైండ్ ద నంబర్ అన్నాడు. 100% మనకు కావాలి. ఇప్పుడు మనకి 100%ని 20% ఇంక్రీజ్ అంటే 120%. సో 120% ఈక్వల్ టు 120% ఇది ఈక్వల్ టు ఎంత? 720.
Okay, 720. Then the number is 100% is what? 100% is what? 100% equal to 100% is equal to what? 124% is 720 means what? 126 ja 720 ja. So 106 ja 106 are 600. So original number anta 600 NC. Then అర్థం ఒరిజినల్ నెంబర్ అంతా 600. 120% ఎందుకు వచ్చింది? 20% నెంబర్ ఇంక్రీజ్ అయింది. ఒరిజినల్ నెంబర్ అంతా 100%. అజ్యూమ్ 100%. సో 20% ఇంక్రీజ్ అయింది. 120% is 720 అయింది. It gives 720. Then find the number. 100% is what? 120 6 times 720 ఒకటి 100 6 times 600. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి వస్తున్నాయి ఈ టైప్లో మనకి. When a number decreased by 30%, it gives 8642. Then find a number when it is increased by 40%. When a number decreased by 30%, it gives 8642. Then find a number when it is increased by 40%. 40% increase అయితే నెంబర్ ఎంత వస్తుంది అని అడిగినాడు. ఇప్పుడు చూడండి 30% డిక్రీజ్ అయింది. అజ్యూమ్ నెంబర్ ఇస్ 100%. మనకి అజ్యూమ్షన్ మోడల్ ఇది. అజ్యూమ్ నెంబర్ ఇస్ 100% అయితే 30% డిక్రీజ్ అయిందంటే ఇంకెంత ఉంది? 100లో 30 అయితే 70%. 70 ఈక్వల్ టు 8642. 8642 ఆ నెంబర్ 8642. దెన్ ఫైండ్ అ నెంబర్ వేర్ ఇట్ ఇస్ ఇంక్రీజ్ బై 40%. అంటే 140నా 40% ఇంక్రీజ్ అయింది. 100కి 40 అవుతుంది. 140 ఈజ్ వాట్? ఇది కావాలి. ఇక్కడ చూడండి 70 8642 140 ఈజ్ వాట్? 70 8642. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే క్రాస్ మల్టిప్లై చేసి మనం ఈ క్వశ్చన్ తీసుకుంటాం. కానీ ఇక్కడ చూసినట్లయితే 70 2s are 140. 2s are 140 కట్ అవుతుందా? హాఫ్ డబల్ అయింది. సో ఇదేమవుతుంది ఇప్పుడు? వాల్యూ 8642 into 2. 8642 into 2. ఎంత చూసినా అదే క్యాలిక్యులేషన్లో సింప్లిఫై చేయాలనుకున్నప్పుడు 8642 into 2. ఓకే, ఎందుకంటే 72 140 కాబట్టి 2 8640 2 times అలా ఆర్ మనకి ఇంకా సింపుల్ చేస్తే 70 డబల్ అయింది కాబట్టి 8640 ఎంత అవుతుంది? 140%. సో 8642 into 2 ఆన్సర్. దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడమే. ఓకే, నెక్స్ట్ 40% ఆఫ్ ఏ నంబర్. చూడండి 40% ఆఫ్ ఏ నంబర్ 40% రాయండి. వన్ యాడెడ్ టు 36కి యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు ద రిజల్ట్ ఇస్ ద నంబర్ ఇట్ సెల్ఫ్ అంటే 100%. దెన్ ఫైండ్ ద 25% ఆఫ్ ద సేమ్ నెంబర్. ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఎంత వస్తుంది? 40 నుంచి 100 తీసేస్తే ఎంత? 60%. సో 60% ఈక్వల్ టు 36. 60% ఈక్వల్ టు 36. దెన్ మనకు అడిగింది ఏంటి? 25% ఆఫ్ ద సేమ్ నెంబర్. అంటే ఇప్పుడు చూడండి 25% ఆఫ్ ద సేమ్ నెంబర్ ఈక్వల్ టు వాట్? ఇక్కడ చూడండి 60% ఈక్వల్ 36 అంటే 66 ఎంత అవుతుంది? 360 కదా. అంటే 6 times 360 0 కట్ చేస్తే అప్పుడు 25 6 ఎంత అవుతుంది? 150. అంటే ఎంత? 15 నెంబర్. 15 ద నెంబర్ 25% సేమ్ నెంబర్. ఎందుకంటే 60% షార్ట్కట్లో అప్లై చేసినట్లయితే 60% 36 అంటే ఎంత? 60 6 360. కానీ 60 36 కాబట్టి 0% కట్ చేస్తే 66 36 వచ్చినప్పుడు 25 6 150 15 నెంబర్ 0 కట్ చేస్తే అంతేనా? 15. ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ a student has to get 36% of the marks to pass the exam. Student got 169 marks and failed by 11 marks. Find the maximum marks. మనకి జనరల్గా మన ఎగ్జామ్లో మనకి ఎగ్జామ్స్ జరిగినప్పుడు రిజల్ట్ చెప్తుంటారు. 35% ఇస్ ద పాస్ పర్సంటేజ్ లేదా 30% ఇస్ ద పాస్ పర్సంటేజ్. మన ఎగ్జామ్స్ ప్రతి దాంట్లో కూడా పర్సంటేజ్ ఉంటుంది. అదే మనకి జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ విధంగా కనుక్కోవాలంటే ఎన్ని మ్యాక్సిమం మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు, టోటల్గా మనకి
ఏ ఎగ్జామ్ అయినా ఒక 500 కండక్ట్ చేసినప్పుడు 35% అయితే ఎంత మార్క్స్ వస్తాయి అలా ఇస్తూ ఉంటాడు. ఈ టైప్లో క్వశ్చన్స్ పక్కగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈజీ మోడల్ కానీ చాలా సింపుల్గా మనం చేయాలి. చూడండి, ఆ స్టూడెంట్ హ్యాస్ టు గెట్ 36% ఆఫ్ ద మార్క్స్ అండ్ టు పాస్ ద ఎగ్జామ్. పాస్ కావాలంటే 36%. మన జనరల్గా అయితే 35% పెడుతుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇక 36% మార్క్స్ టు పాస్ ద ఎగ్జామ్. స్టూడెంట్ కాదు 169 మార్క్స్ వచ్చాయి అండ్ ఫెయిల్డ్ బై 11 మార్క్స్. అంటే ఏంటి దాని అర్థం? 169 మార్క్స్ వచ్చాయి కానీ ఫెయిల్ అయిపోయాడు 11 మార్క్స్ తక్కువతోటి. ఫెయిల్డ్ బై 11 మార్క్స్, 11 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. ఒక స్టూడెంట్కి మనం రాసుకోవాలంటే తెలుగులో ఒక స్టూడెంట్కి 36% మార్క్స్ వచ్చినట్లయితే పాస్ అవుతాడు. కానీ అతను 169 మార్కులు పొంది 11 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అయితే అతని యొక్క గరిష్ట మార్కులు ఎన్ని అని తెలుగులో మనం చెప్పుకోవచ్చు ఈ ప్రాబ్లమ్ని. సో ఇక్కడ ఫైండ్ ద మ్యాక్సిమం, ఆ ఎగ్జామ్లో మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అనేది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి 169 మార్క్స్ వచ్చాయి కానీ ఫెయిల్ అయ్యాడు 11 మార్క్స్. అంటే 169 ప్లస్ 11 ఎంత? ప్లస్ 11 చేస్తే అంతేనా 180 మార్క్స్ అని పాస్ మార్క్స్. అంతేనా 180 వస్తే పాస్ అయినట్టుగా. ఆ 180 ఎంత? 36% ఈక్వల్నా? దిస్ ఈక్వల్ టు 36% ఈక్వల్. సో 100% మ్యాక్సిమం మార్క్స్ ఎంత మన ప్రశ్న. అది 100% ఎంత? 36% 180. ఈ 180కి ఈ 36% ఎన్ని టైమ్స్ ఉంటుంది? 5 3 జా 150, 5 6 జా 30. సో 36 ఎంత? 5 టైమ్స్ అవుతుంది. 36 5 జా 180. సో 100 is equal to ఎంత? 100% అయితే మ్యాక్సిమం మార్క్స్. 100% ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? 5 టైమ్స్ 500. మ్యాక్సిమం మార్క్స్ ఎంత? 500. ఓకేనా? అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, a student has to get 45% of marks to pass the exam. Student got 200 marks and got 20 marks more than the pass marks. Find the maximum marks. A student has to get 45% of marks to pass the exam. అంటే పాస్ మార్క్స్ ఎంత? వర్కింగ్ ఏం రాయొద్దు. పాస్ మార్క్స్ ఎంత? 45% ఇస్తే పాస్ అయినట్టుగా. కానీ స్టూడెంట్ got 200 మార్క్స్ అండ్ got 20 మార్క్స్ మోర్ దాన్ ది పాస్ మార్క్స్. అంటే ఏంటి? 200లో నుంచి మోర్ కదా, 200లో నుంచి 20 తీసేస్తే ఎంత వస్తుంది? సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 180 వస్తే పాస్ మార్క్స్ కన్నా 20 మార్క్స్. స్టూడెంట్ got 200 మార్క్స్ అండ్ got 20 మార్క్స్ మోర్ దాన్ ది పాస్ మార్క్స్. 200లో 20 తీసేస్తే 180నా? 180 ఈజ్ ఈక్వల్ టు ఎంత? పాస్ మార్క్స్ ఈక్వల్ అవుతుంది 45%కి. దెన్ 100% మనకెంత? మ్యాక్సిమం మార్క్స్ అంటే 100% ఈక్వల్ టు ఎంత? 45 2 జా 90, 45 4 జా 180. అప్పుడు ఎంత ఉంది? 100% ఈక్వల్ టు 400. 4 టైమ్స్. దిస్ ఈజ్ ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేసి చేయొచ్చు సింపుల్గా. 45 4 జా 180, 45 4 సార్ 180 కాబట్టి 100 4 సార్ క్రాస్ మల్టిప్లై చేసిన అదే షార్ట్ కట్ అప్లై చేస్తే 100 4 జా 400. మ్యాక్సిమం మార్క్స్ 400. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇక సిమిలర్గా మనం బేసిక్స్ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఒక ఆర్డర్లో వెళ్దాం. వాట్ పర్సెంటేజ్ ఈక్వలెంట్ టు 17/25? వాట్ పర్సెంటేజ్ ఈక్వలెంట్ టు 17/25 అన్నాడు. చూడండి ఇది ఓకే. వాట్ పర్సెంటేజ్ ఇస్ ఈక్వలెంట్ టు 17/25? మనకి ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ 17/25కి 17/25 వాట్ పర్సెంటేజ్ ఈక్వలెంట్. దీనికి ఈక్వలెంట్ పర్సెంటేజ్ ఎంత అంటే 17/25 ఇంటూ 100. ఓకే, ఎంత అవుతుంది? 25 4 జా 17 4 ఇస్ వాట్? 68%. 68%. ఎక్కడ ఉంది? ఇది ఆన్సర్.
ఓకే, వాట్ ఫ్రాక్షన్ ఈజ్ 22.5%. వాట్ ఫ్రాక్షన్ ఈజ్ 22.5%. 22 ఫ్రాక్షన్ మనం అపక్రమ భిన్నం ఉన్నది ఇది. మిక్స్ మనకేం చేస్తాం 22.5 అంతే 45/2 అని రాసుకోవచ్చు దీన్ని. వాట్ ఫ్రాక్షన్ ఈజ్ అంటే ఇప్పుడు బై 100 చేసినట్లయితే ఇక్కడ ఎంత వస్తుంది 100 అనా 22. సో 45 5 9 జా 5 20 ఎంత వస్తుంది 9/40. వాట్ ఫ్రాక్షన్ ఈజ్ 9/40 is the answer. Basics. How much percentage is 300 and 500? How much percentage is 300 of 500? ఇక్కడ ఎండ్ కాదు ఆఫ్. హౌ మచ్ పర్సెంటేజ్ 300 ఆఫ్ 500? ఎండ్ కాదు ఇది ఆఫ్. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్, టైపింగ్ ఎర్రర్స్ వచ్చాయి. హౌ మచ్ పర్సెంటేజ్ 300 ఆఫ్ 500 అంతే. ఆఫ్ తర్వాత ఏమొచ్చినా ఏం చేయమన్నా డినామినేటర్లో పెట్టండి. ఆల్రెడీ చేసాం ఒక ఎక్సర్సైజ్ లాంటిది ఇది. 300 ఇంటూ 100. ఓకే, ఈ 100 ఎంత 5 టైమ్స్ పోతుంది. 560 300 ఎక్కడ ఉంది ఇక్కడ ఆన్సర్ 60%. నెక్స్ట్, 2 numbers are respectively 26% and 5% more than a third. What percentage is the first of the second? ఇక్కడ what percentage is the first of the second? 2 numbers are respectively 26% and 5% more than a third. థర్డ్ అనేది మనం వెళ్ళేటప్పుడు 3 numbers-ని ఏ లేదా ఇప్పుడు 2 numbers are respectively 26% and 5% more than third. What percentage is first or second? ఇప్పుడు 3 numbers ఎలా తీసుకుంటాం? ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఎక్కువ వస్తుంది ఇది. చూడండి, ఫస్ట్ ఈ సెకండ్, ఇంకా థర్డ్ నెంబర్ తీసుకుంటే 3 numbers తీసుకున్నట్లయితే 2 numbers are respectively 26% and 5% more than a third number. థర్డ్ నెంబర్ దాన్ని వీ కెన్ టేక్ 100 అని తీసుకుందాం. దీనికన్నా ఫస్ట్ నెంబరు 26% మోర్ అంటే ఈ రిపీటెడ్ మోడ్లో చాలా చూడండి. ఇక్కడ 26% థర్డ్ నెంబర్ కన్నా మోర్, 26% మోర్ ఫస్ట్ నెంబర్ అంటే ఏంటి 100 కన్నా 26% మోర్ అయితే ఎంత 126% వచ్చింది. అండ్ సెకండ్ నెంబర్ ఎంత 5% మోర్ దెన్ థర్డ్ అంటే 100 కన్నా 5 ఎంత అవుతుంది మోర్ అంటే 100 + 5 105. దెన్ వాట్ పర్సంటేజ్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ద సెకండ్? వాట్ పర్సంటేజ్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ద సెకండ్ అంటే ఇక్కడ ఇలా తీసుకోవచ్చు 126 ఆర్ 126/105 తీసుకొని అంటే హాఫ్ కింద 105 అవుతుంది కదా 126/105 ఇంటూ 100. ఆర్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ మోర్ ఎంత ఉందో తీసుకుందాం. ఇక్కడ మోర్ ఎంత ఉందో తీసుకుంటే 126లో 105 ఎంత ఫస్ట్ 21. ఈ సెకండ్ నెంబర్ ఎంత 105 ఇంటూ 100 చేస్తే ఎంత వస్తుంది పర్సంటేజ్ 21 5 ఎంత 105 520 100. కాబట్టి ఇప్పుడు మోర్ ఎంత 20% మోర్ 20% మోర్ అంటే వాట్ పర్సంటేజ్ ఫస్ట్ సెకండ్ నెంబర్ అయితే 20% మోర్ అంటే ఎంత 100కి ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్ 100 అనుకుంటే ఫస్ట్ నెంబర్ 100 అనుకుంటే సెకండ్ నెంబర్కి ఇది ఎంత మోర్ ఉంది 20% మోర్ అంటే 120%. ఓకే,
ఇక్కడ చూడండి, 2 numbers are 40 and 46% less than a third number. How much percentage is the second number less than the first? How much percentage ఇక్కడ డైరెక్ట్గా ఇస్తాడు. How much percentage is the second number less than the first? 2 numbers are 40 and 46% less than a third number. ఇక్కడ థర్డ్ నెంబర్ మనం ఇలా తీసుకుంటే 1 2 ఇది 3 అనుకుంటే 100 థర్డ్ నెంబర్ అనుకుంటే ఇక్కడ ఏమన్నాడు, 2 numbers are 40 and 46% less than a third number. 40 less అంటే ఎంత, 60 ఆ నెంబర్ ఉంది. 46% లెస్ దాన్ ఎంత ఎంత సెకండ్ నెంబర్ 54 అనా, 100లో 46 is 54. How much percentage the second number less than the first? Less than the, how much percentage the second number less than the first? ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఎంత ఉంది, 6 అనా, 6 by ఫస్ట్ కి మనకి ఫస్ట్ దేని మీద లెస్ దాన్ అది డినామినేటర్లో పెడియండి, 60 ఇంటూ 100 లెస్ దాన్ వచ్చింది 60. 6 10 జా 10% లెస్, ఇక్కడ ఆన్సర్ 10%. ఓకే, the daily wage is increased by 12% and a person now gets 14 rupees per day. What was his daily wage before the increase? The daily wage increased by 12% and a person now gets 14 rupees per day. What was his daily wage before the increase? ఇంక్రీజ్ అయ్యే ముందర అతను వేజెస్ ఎంత ఉన్నాయి, ప్రస్తుతం డైలీ వేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది, 12%. అంటే ఇంక్రీజ్ కాకముందర అతను వేజెస్ శాలరీ డైలీ వేజ్ ఎంత అంటే 100 రూపీస్ అనుకుందాం. కానీ 12% ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది, 112%. అంటే 100%, 100 రూపీస్ అయితే 112%, 12% ఇంక్రీజ్ అవ్వడం వల్ల. సో 112% ఈక్వల్ టు ఎంత అవుతుంది, పర్సన్ గెట్స్ 14 రూపీస్ పెర్ డే. ఇప్పుడు మనకు కావాల్సింది వాట్ వాజ్ డైలీ వేజ్ బిఫోర్ ది ఇంక్రీజ్ ఎంత అనుకున్నాం, 100% ఎంత అనేది మనకి కావాలి ఇప్పుడు ఇంక్రీజ్ కాకముందర. కాబట్టి 112% ఈక్వల్ 14 అంటే 14 టేబుల్లో ఎక్కడ పడుతుంది ఇది, 14 140 14 8 జా 8 4 జా 32 8 1 జా 8 3 112. సో 14 8 టైమ్స్. కాబట్టి ఇక్కడ మనకేం చేస్తాం, ఇది ఎన్నిసార్లు పోవాలి, 1/8 టైమ్స్ పోవాలి. ఇది 8 టైమ్స్ ఇది ఇక్కడ కట్ అవుతుంది. కాబట్టి 100 1/8 టైమేనా, ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ ఏమవుతుంది, రివర్స్ 1/8 అంటే 1/8% ఎంత, 1/8 × 100 మనకి ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పా 12.5% ఆర్ 12.5%. ఎక్కడ ఉంది ఇది 8 14 80 112. కాబట్టి 100 ఎంత ఉండాలి, 1/8 కదా, రివర్స్ కదా, 1/8 క్రాస్ మల్టిప్లై చేసిన అదే వస్తుంది. దీని క్రాస్ మల్టిప్లై దీన్ని డివైడ్ చేసిన అదే వస్తుంది. ఈ 14 80 112 కాబట్టి 100 8 టైమ్స్ కాబట్టి ఇది ఎంత ఉంది, 1/8 అవుతుంది. ఈ వాల్యూ కావాలి, ఈ వాల్యూ 8 టైమ్స్ ఉంటుంది ఈ వాల్యూకి. అంటే 12.5 ఇది ఇక్కడ వాల్యూ వస్తుంది. అప్పుడు 12.5 ఇది 8 టైమ్స్ అయితే 100 వస్తుంది. కాబట్టి 1/8% ఇవ్వాలి 12.5%. ఓకే, నెక్స్ట్ the daily wage is increased by 35% and a person now gets 315 per day. What was his daily wage before the increase? The daily wage is increased by 35% and a person now gets 315. అంటే 35% ఇంక్రీజ్ అయింది అంటే అందనుకున్నాం 135% ఈక్వల్ టు 135% ఈక్వల్ టు ఎంత, 315కి ఈక్వల్ అయింది అంటున్నాడు. 315 per day. ఓకే, 135%. వాట్ వాజ్ ఈ డైలీ వేజ్ బిఫోర్ ది ఇంక్రీజ్ అంటే 100% ఈక్వల్ టు వాట్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది చూడండి, 135 315 అంటే ఇక మనకి 135 315 అంటే 135 2 జా 270 135 3 జా 300 405 వచ్చేస్తుంది. కాబట్టి ఇది క్రాస్ మల్టిప్లై ఇలా డైరెక్ట్ కట్ అవ్వదు. కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏం చేస్తాం, ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ కావాలంటే 100 × 315. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఈక్వల్ 100 × 315 డివైడ్ బై ఎంత 135
ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 చూసినట్లయితే ఎంత వస్తుంది? 5 6 జా 30. కాబట్టి 5 6 జా 30 అంటే ఇంకెంత ఉంది? 115 అంటే 5 3 జా. ఓకే, నెక్స్ట్ 5 2 జా 10 అండ్ 3 35 7 35 కూడా 5 7 జా. నెక్స్ట్ 27 63. దీన్ని ఎలాగ క్యాన్సిల్ చేయొచ్చు? 9 3 జా 9 7s. ఇప్పుడు ఎంత వస్తుంది? 7 3 కట్ అవ్వదు, 100 కట్ అవ్వదు. 700/3. 700/3 ఉందా? ఇది ఆన్సర్ 700/3 అంతే. The daily wage is decreased by 18% and a person now gets 41 rupees per day. What was his daily wage before the decrease? ఇక్కడ చూడండి, the daily wage is decreased by 18% and a person now gets 41 rupees per day. 18% డిక్రీజ్ అయితే అతనికి వచ్చే పర్సెంటేజ్ ఎంత? 100 నుంచి 18 తీసేస్తే 100 నుంచి 18 తీసేస్తే 82%. సో 82% equal to what? 41 rupees per day. Then what was his daily wage before the increase? అంటే 100% equal to what? 100% equal to what అని అడుగుతున్నాడు. 100% equal to ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు 41 ఎంత ఉంటుంది? 41 2 జా 82. సో ఇది ఎంత ఉండాలి? 100లో ఈ వాల్యూ ఎంత ఉంటుంది? ఈ వాల్యూ ఇది 41 2 జా 82. అంటే 82 41 ఎంత? హాఫ్ ఉంది. 100లో హాఫ్ ఎంత? 50. 50 ఉందా? ఇదిగో ఆన్సర్. ఓకేనా? ఓకే. If P and Q are 70% and 90% of R, how much percentage is P less than Q? How much percentage is P less than Q? P and Q are 70% and 90% of R. For example, R ni P Q R అని తీసుకున్నాం. ఇక్కడ R 100% తీసుకోండి. థర్డ్ నెంబర్ P and Q are 70% and 90% of R. అంటే P 100లో ఇది 70% ఉంది, ఇక్కడ అదంతా ఎలా ఉంది? 90% ఆఫ్ R ఇది. దెన్ హౌ మచ్ పర్సెంటేజ్ P లెస్ దాన్ Q? P ఎంత తక్కువ ఉంది Q కన్నా? అంటే లెస్ దాన్ Q. అది డినామినేటర్లోకి వచ్చేయండి. ఇది ఎంత ఉంది? డిఫరెన్స్ ఎంత? 20. సో 20 70 - 20 90 ఎంత? డిఫరెన్స్ ఎంత ఉంది? 20. 20 బై లెస్ దాన్ Q. 20/90 ఇంటూ 100 పర్సెంటేజ్. సో 2/9 అంతేనా? అంతే. 200/9. 200/9 ఎంత? 200/9. ఇక్కడ ఎంత వస్తుంది? 9. 200/9 అంటే 9 2 జా 18. 9 2 జా 18. అగైన్ 2 మిగిలింది. 9 2 జా 18 22. అగైన్ ఇక్కడ 22 ఎక్కడ ఉందా? ఇది ఉంది 22 ఆప్షన్ తోటి. అయితే ఇంకేముంది? ఇంకా 18 కాబట్టి 2 మిగిలింది. 2 రిమైనింగ్ కాబట్టి ఫ్రాక్షన్ 2/9 కదా. అంతే. 22 2/9 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇలా మనకి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అరౌండ్ 250 to 300 ప్రాబ్లమ్స్ మన పర్సంటేజ్ మీద చేయవలసి ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ మోడల్స్ని డీప్గా ప్రతిదీ కూడా మోడల్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అలాగే పీవైక్యూస్ కూడా అన్ని మోడల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్ఆర్బీ పీవైక్యూస్ మనం చేయడం జరుగుతుంది. ఓకే, డౌన్లోడ్ ధ్వరాస్ అకాడమీ ఆర్ కాంటాక్ట్ మై ఆఫీస్ నెంబర్ 9392101456 for full classes on RRB, Group D and AP High Code exams. Thank you.